ఇక్కడ ప్రసాద్ గారు ఈయన మాట్లాడితే బట్టలు ఇప్పి నిలబెడతా అంటాడు అందరినీ. అది పోలీసులైనా సరే, ఐఏఎస్ ఐపీఎస్ అయినా సరే, ఇంకెవరినైనా సరే ఒక్కొక్కటి బట్టలు ఇప్పి నిలబెడతాను. నాకు ఒక భయం ఏంటంటే ఇప్పుడు ఈయన తీయబోయే సినిమాల్లో, ఈయన చూపించబోయే సినిమాల్లో ఆ దృశ్యాలు ఉంటాయేమో అని ఒక భయం ఉంది. సార్ నేను ఒక విషయం చెప్తాను చర్చ ద్వారా. పోలీసులను ఉద్దేశించి ఆయన ఆ మాట అన్నాడు, మిమ్మల్ని బట్టలూడదీసి నిలబెడతాను అని చెప్పి పోలీసులు ఉద్దేశించి స్ట్రైట్గా అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, 5వ తరగతి చదువుకున్నోడు కూడా కదరగుడ్డలు వేసుకోవచ్చు, కానీ కాకి గుడ్డలు వేసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. హై జంపు, లాంగ్ జంపు, షార్ట్ పుట్లు ఇవన్నీ చేసి ఫిజికల్ ఫిట్నెస్ అయ్యి రిటర్న్ ఎగ్జామ్ రాసి ఓరల్ ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఒక చిన్న కానిస్టేబుల్ అయినా కాకి గుడ్డలు వేసుకుంటాడు. నువ్వు కాకి గుడ్డలు అంటే నీకు అంత తేలికైపోయింది, అంతే బేఖాతారైపోయింది. పైగా భయపెట్టడం ఒకటి, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని కలలు గంటం. పైగా నిన్న ఆయన అన్నాడు, ఏదైనా మీ కార్యకర్తలకి ఎవరికైనా కష్టం వచ్చిందంటే నా కథ గుర్తు తెచ్చుకోండి, ఇది పెద్ద మహాత్మా గాంధీ వీరగాథ గుర్తు, నా వీరగాథ, నా త్యాగాల స్ఫూర్తి నిరతి, వీటిని గుర్తు తెచ్చుకోండి. ఏంటంటే ఆయన త్యాగాల గుర్తి. నేను కూడా జైల్లో ఉన్నా, 16 నెలలు ఉన్నా, బయటికి రాలా, మళ్ళీ ముఖ్యమంత్రి కాలా అని చెప్పి 1,00,000 కోట్లు దోచుకున్న విషయం చెప్పలే ఆయన. నేను జైల్లో ఉన్నా, ఎందుకు జైలుకు పోయినావు? ఏం దేశం కోసం స్వతంత్రం చేసి పోరాటం చేసి పోయినావా? కార్యకర్తలకు ఆ విధంగా చెప్పుకుంటున్నాను. ఆఫ్కోర్స్ చెప్పుకో, నీ కార్యకర్తలకు నువ్వు ఏదో చెప్పుకో. ఎందుకంటే వైసీపీ నో డౌట్ ఈస్ ఆన్ వెంటిలేటర్ పైన ఉన్న పార్టీ. ఎప్పుడు పోతుందో ఎవరు ఉంటుందో తెలియని పరిస్థితి. కాకుంటే అల్టిమేట్గా మమ్మల్ని టార్గెట్ చేయటం, బెదిరించటం, చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తానటం, పోలీసు అధికారులు బెదిరించటం, ఇవంతా ఎక్కడికి పోతున్నాడో ఆయనకు మైండ్ సెట్ ఎట్లుందో అర్థం కాని పరిస్థితి. ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, రేపు ఆ రోజు నువ్వు అరెస్ట్ అయినప్పుడు నీతో కూడా మీ అమ్మ, మీ చెల్లి, ఒకరిద్దరు లీడర్స్ అంతా ఉన్నారు, నీతో కూడా రోడ్డు పైన కూర్చున్నారు వచ్చి ధర్నాకి నువ్వు అరెస్ట్ అయినప్పుడు. ఈరోజు నువ్వు అరెస్ట్ అయితే కూర్చోడానికి నీ పక్కన మీ అమ్మ లేదు, ఈ పక్క చెల్లి లేదు, ఉన్న ఆయన విజయసాయిరెడ్డి పరారు అయిపోయినాడు, ఇంకో గజ దొంగ ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియని పరిస్థితి ఉంది ఆ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పరిస్థితుల్లో ఉంటూ నువ్వు మమ్మల్ని బెదిరించిన మీద బాబు మాకు అర్థమే కాదు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళమా, మాట్లాడితే ఈ జెండా పీకుతాం, నెక్స్ట్ 29కి ఈ జెండా పీకుతాడంట. మరి నీ దొంపదిగా కాదయ్యా, నువ్వు 5 ఏళ్ళు పెట్టినటువంటి చిత్రహింసలను భరించి, తప్పుడు కేసులు భరించి, నువ్వు వేధింపులు భరించి నిలబెట్టుకున్న జెండా అది. నువ్వు పీకితే పీకేసే జెండారా? మేమంతా కూడా ఫేస్ చేసాం కదరా. 307లు ఫేస్ చేసాము, అన్నెసెసరీగా 353లు పెట్టావు మా పైన, అక్రమంగా కేసులు పెట్టావు, జైల్లో పెట్టావు, తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తులం మేము. నువ్వేదో నిన్నగాక మొన్న వచ్చి మమ్మల్ని బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. లిక్కర్ స్కామ్ చూడు, నీ చరిత్ర బండారం బయటపడుతుంది. ఒక్కొక్కరు జైలుకు పోతున్నారు. అల్టిమేట్గా రేపొద్దున గోవిందప్ప బాలాజీ కనుక సిట్ కస్టడీలోకి వచ్చి నోరు తెరిచి చెప్పాడంటే అవుట్, నీ మొత్తం బండారం బయటపడితే నువ్వు జైల్లో పడతావు. ఈ పరిస్థితుల్లో ఉండగా ఒకటైతే వాస్తవం సార్, అతని స్ట్రాటజీ, పాదయాత్ర చేస్తున్నా, నేను పాదయాత్ర చేసి ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అయిపోతాను. ఒకవేళ అరెస్ట్ చేస్తే పాదయాత్రలు అరెస్ట్ చేసినారు, పోయినసారి కూడా నేను పాదయాత్రలు ఉన్నప్పుడే అరెస్ట్ చేసినారు. మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ నేను పాదయాత్ర చేసి అరెస్ట్ చేస్తే మళ్ళీ నాకు సింపతి వస్తుంది, మీరేం భయపడొద్దండి, మళ్ళీ నేను చీఫ్ మినిస్టర్ అవుతాను అని కార్యకర్తల్ని ఏదో నమ్మబలకడానికి ఉన్నటువంటి వాళ్ళు 10 మందిని అట్లనే జమ చేసి పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పించి ఇంకోటి కాదు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి బుడ్డ బెదిరింపులకి, ఉడత ఊపులకి ఇక్కడ ఎవరు భయపడరు. తెలుగుదేశం పార్టీల సామాన్య కార్యకర్త నుండి మా టాప్ లీడర్స్ కూడా ఎవరు లెక్కలు కూడా పెట్టుకోరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడే వాళ్ళు అయితే మొన్న అధికారం వచ్చేలాగా పోరాడే వాళ్ళే కాదు. ఇంకా ఇంకొక విషయం చెప్తున్నా, ఆయన ఇప్పుడు కొత్తగా దళిత కార్డు ఎత్తుకునేసినాడు నెత్తి మీదకి. ఇట్లా దళితుడు సురేష్, నందిగాం సురేష్ ఎవరైనా, ఆయన దళితుడిని అరెస్ట్ చేయడం ఏంది అని కొత్తగా దళిత కార్డు వాడుతున్నాడు.
దళితులకు ప్రమాదం పొంచి ఉందంటే అది నీ వల్లే పొంచి ఉంది. నువ్వు చేసిన అరాచకము, నువ్వు చేసిన అక్రమాలు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ స్విగ్గీలో జొమాటోలో ఇడ్లీలు వడలు ఎత్తుకొచ్చి ఇంటికాడిస్తాడు చూడు, ఆ విధంగా నీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే వాడిని తీసి నెత్తి మీద పెట్టుకుని ఊరు అవుతున్నావు. ఆ డాక్టర్ సుధాకర్ని చంపి బట్టలు ఊడదీసి అత్యంత ఘోరంగా చేస్తే ఇది భారతదేశ రాజకీయంలో ఒక బ్లాక్ మార్క్గా మిగలపడిపోతుంది. అంతెందుకు కోడికత్తి సీను పాపం అమాయకుడు దళితుడు కాదబ్బా, 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి ఓపిక ఉంది. నీ కూతురు లండన్లో చదువుతా ఉంటే పోయి చూసి మాట్లాడడానికి నీకు టైం ఉంది. కోర్టుకు వచ్చి దళితుడు వానికి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు అటెండ్ అయ్యి నీ స్టేట్మెంట్ ఇవ్వడానికి టైం ఉండదా నీకు 5 సంవత్సరాల్లో? స్టేట్మెంట్ లేదు, దళితులు స్టేట్మెంట్ లేదు. అన్ని రోజులు జైల్లో ఉంటే ఆ పిల్లోడిని కనీసం ములాఖాత్ పెట్టి పరామర్శించడం పలకరించడం ఏమీ లేదు ఆ అబ్బాయిని. ఇప్పుడు సింపుల్ లాజికల్ క్వశ్చన్ సార్. నువ్వు కంప్లైంట్ కూడా వేయలేదు, కేసు పెట్టారు. నువ్వు కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నువ్వు కోర్టుకు వచ్చి కరెక్ట్గా ఒక 1 అవర్ స్పేర్ చేసి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే కేసు పరిష్కారం అయిపోతుంది. ఆ పిల్లోడు కన్విక్ట్ అవ్వటమా లేకుంటే రిలీజ్ చేయడమా? అదే కదా. ఇప్పుడు వీళ్ళందరూ దళితుల్లా కనపట్ల. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ లేకపోతే ఈ అబ్బాయి కానీ దళితుడు అంటే వీళ్ళందరూ దళితుల్లా కనపట్లేదు అనేది ఒక పాయింట్. తర్వాత ఈయన ఇట్లాంటి కామెంట్స్తో అది చేస్తాను ఇది చేస్తాను ఇటువంటి మాటలు మాట్లాడి ఎవరిని ప్యానిక్ చేస్తున్నాడు సార్. నేను ప్రసాద్ గారు మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, నెక్స్ట్ పేజ్ లో చెబుతారు కానీ ఎవరిని ప్యానిక్ చేస్తున్నాడు ఈయన? ప్యానిక్ అవుతున్నారా వాళ్ళు? పొలిటికల్ పార్టీస్ని ప్యానిక్ చేస్తున్నాడా, ఆఫీసర్స్ని లేకపోతే ఉద్యోగుల్ని అధికారుల్ని ప్యానిక్ చేస్తున్నాడా అనేది అది క్లియర్గా అర్థమైపోయింది. అధికారుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. పార్టీల్లో తెలుగుదేశం పార్టీని అండ్ జనసేన పార్టీ నాయకులు వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, మీ సంగతి చూస్తా అని. సో ఈ